రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. రమేష్ గారు బాగున్నారా? బాగేనండి. మర్రి వెంకటేశ్వరరావు గారు బాగున్నారా? బాగున్నాను. ఓకే, ఓకే, ఓకే. మన అప్పారావు సార్ బాగున్నారా సార్? ఆ! హై అమెరికాలోనే ఉన్నారా సార్? అమెరికాలోనే ఉన్నాను. అమెరికాలోనే ఆ! ఉన్నారా? ఓకే, ఓకే. ఈరోజు అప్పారావు గారి ఆహ్, మన పామ్ ఆయిల్ తోటలో ఉన్నామండి. హ్మ్. ఈరోజు యాక్చువల్‌గా ఉగాది, ఉగాది రోజు పామ్ ఆయిల్ తోటలో మనం ఆర్‌పిఎస్ స్టార్ట్ చేయటం అనేది జరిగింది. ఉగాది రోజే నేను వచ్చాను ఇక్కడికి. తర్వాత ఇది రోహిణి కార్తె. అంటే ఉగాది తర్వాత వచ్చేది రోహిణి కార్తె. ఈ రోహిణి కార్తెలో ఫస్ట్ ఫీల్డ్ అనేది మా అప్పారావు గారు సారు తోట దగ్గరికి రావటం జరిగింది. ఇప్పుడు మనం రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. వాస్తవంగా పామ్ ఆయిల్ తోటలలో ఎదుగుదల లేదు, గ్రోతింగ్ లేదు. కంపెనీ వాళ్ళు కూడా ఈ ఈ ఏరియా మొత్తం కొంత డ్యామేజ్ అయ్యిద్ది సార్, దీన్నంతా కూడా చౌడు ఉంది, దీన్నంతా కూడా ఏంటంటే ఇది రాదు అని చెప్పిండ్రు, గ్రోత్ అనేది అనటం జరిగింది. మరి ఈరోజు చూసుకున్నప్పుడు అంటే ఈ 3 నెలల కాలంలో ఎలాంటి గ్రోత్ వచ్చింది, ఎలాంటి గమనించారు అనేది ఇప్పుడు మనం రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు చెప్పండి, బాగున్నారు? ఆ! ఆర్‌పిఎస్ వాడిన తర్వాత ఎలాంటి మార్పులు మీరు ఫామ్ ఆయిల్‌లో గమనించారు రమేష్ గారు? మంచి గ్రోతింగ్ రావటం అది జరిగిందండి. ఈ ఓకే, మందు వదిలిన తర్వాత. ఓకే, చాలా బాగున్నాయి. చెట్లు కూడా నీట్‌గొచ్చినాయి. ఓకే, సౌడున్న కాడ కూడా చెట్లు నీట్‌గొచ్చినాయి. ఓకే, అంతకుముందు ఎర్రగున్నాయి సౌడున్న కాడ. ఓకే, ఎర్రగుండి ఎదుగుదల లేదు. ఆకులు రాలేదు. ఓకే, ఇప్పుడు ఈ ఆర్‌పిఎస్ 76 వాడిన తర్వాత ఓకే, మంచిగా గ్రోతింగ్ వచ్చింది. మంచి చెట్లు నాణ్యత వచ్చినాయి. ఓకే, మంచి మొదలు కూడా పూనిక మంచిగా రౌండ్ షేప్ ఎక్కువ వచ్చింది. ఓకే. బాగుందండి. బాగుంది. కంపెనీ బాగుంది. వాళ్ళు ఏమన్నారు సార్? ఏ కంపెనీ కొన్ని వాళ్ళు? కొన్ని అంటే కొన్ని సౌడున్న కాడ అంతే ఉంటాయి. ఆ, ఇక దానికి కొద్దిగా ఏదో జిప్సం అది ఇది వాడాలన్నారు. అయినా కూడా వాడాం, జిప్సం కూడా వేసినాం. ఓకే, ఓకే. దానివల్ల కూడా రిజల్ట్ ఏం రాలేదు. తర్వాత మీ ఆర్‌పిఎస్ వదిలిన తర్వాత చాలా నీట్‌గా వచ్చినాయి. అంతేనా సార్? చాలా బాగున్నాయి. ఓకే, ఆ! ఓకే. అంటే వాటికి కూడా ఇప్పుడు ఇప్పుడు ఇదంతా గోద్రేజ్ వాళ్ళు ఇచ్చిన ప్లాంట్సా సార్ ఇవన్నీ కూడా? గోద్రేజ్ వాళ్ళు ఇచ్చినాయి. గోద్రేజ్ సార్ వాళ్ళు ఇచ్చిన ప్లాంట్స్. గోద్రేజ్. ఆ! యాక్చువల్గా వాళ్ళు కూడా చాలా మంచి ప్లాంట్స్ ఇస్తుండ్రు హ్మ్. అనేది మంచి పేరుంది ఆ! కంపెనీకి కూడా. చెట్లు ర- మొక్కలు ఆ, నీట్‌గా ఉన్నాయండి వాళ్ళు మొక్కలు ఇచ్చినప్పుడు కూడా. మొక్కలు కూడా ఏంటంటే చాలా నీట్గా వస్తున్నాయి ఆ! అని చెప్పి ఈ ప్రాంతంలో రైతులు చెప్తూ ఉన్నారు. హ్మ్. కానీ రైతు ఆర్పిఎస్ని గనక అంటే యాడ్ చేసుకుంటే అంటే హ్మ్. ఫామ్ ఆయిల్లో ఎలాంటి అద్భుతాలు తీయొచ్చు అనేది ఇప్పుడు మన రమేష్ గారిని అడిగి మనం తెలుసుకున్నాం కదా. ఫస్ట్ మా అప్పారావు గారు చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదండి. నమ్మలేదా? నమ్మలేదు కదా! ఈ ఆ, మందు ఏం పని చేసిద్దండి. ఆ, మన కాంప్లెక్స్ మీదకి ఏది రాదు. ఆ, ఆ. ఎందుకులేండి. అంతేనా? కాస్ట్ కూడా ఎక్కువ ఉందిగా. ఓకే. అది కొనే బదులు ఒక 3 మందు కట్టలు వస్తాయి అంతేనా? అని అన్నా. ఓకే. అంటే లేదు లేదు వదిలి చూద్దాం ముందు. ఆ, ఒక 3 డబ్బాలు వదిలి చూద్దాం. ఓకే, వదిలి చూసిన తర్వాత దాని రిజల్ట్ చూసి పెడదాం. ఓకే, 2 డబ్బాలు వదలగానే మాకు రిజల్ట్ బాగా నచ్చింది. ఓకే, మళ్ళీ ఒక 4 టిన్నులు తెప్పించుకున్నాం. ఓకే. వదులుతున్నాం నెలకోసారి. నెలకి ఒకసారి చాలా బాగుంది. ఓకే. కాంప్లెక్స్ కూడా తగ్గించుకున్నాం ఇప్పుడిక. కాంప్లెక్స్ కూడా తగ్గించారు. తగ్గించారు. ఓకే, కంప్లీట్ తగ్గించినాం. ఓకే, ఓన్లీ ఓకే, ఎప్పుడన్నా ఏస్తే పొటాష్, యూరియా ఏత్తన్నాం. ఓకే, ఓకే. అంటే ఇది ఎప్పుడో ఒకసారి సూపరు. అంతే. అది ఓకే. కూడా అంతకుముందు ఎకరానికి 2 కట్టలేసేది. ఇప్పుడు కట్టే ఏత్తన్నాం. అంతేనా సార్? ఓకే. దీనివల్ల. గ్రేట్, గ్రేట్ ఆ! సార్ రమేష్ గారు. ఓకే. పామ్ ఆయిల్‌లో ఈ ఆ! రిజల్ట్ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మన వెంకటేశ్వరరావు గారు మీరు చూసారు కదా! తోట నలుపుదనం గాని ఇదంతా చాలా కూడా అద్భుతంగా ఉంది. ఆ? ఈ ఎ సమ్మర్ సీజన్‌లో కూడా ఈ నలుపుదనం ఉందంటే మామూలు విషయం కాదు. అంతేనా? అందులోటి సౌడు నేల అంటారు. సౌడు సౌడు నేల. నేలలలో అసలు మొక్కలు సరిగ్గా రావు. రావు. ఎర్రగా వస్తాయి, గిడసబారుంటాయి. ఓకే. అసలు ఇది చూస్తే అసలు అద్భుతం. మామూలుగా కాదు అసలు. అంతేనా? ఇదేదో వానాకాలం లెక్క ఉన్నట్టు ఉన్నాయి. ఏది మనకు ఆ! ఆనందం అనిపిస్తుంది ఈ అసలు తోటలకు మామూలుగా కాదు రాంగానే. ఇది. వానాకాలం చాలా ఉంటే ఎట్లా బాగుంది. ఉందో అట్లుంది అసలు ఇక్కడ. అలా ఉంది. అంత నలుపుదనంతో గ్రోతింగ్ ఉంది. మంచిగా ఉన్నాయండి. నలుపు మంచిగా వచ్చినాయి. ఆ ఓకే. నలుపు అనేది తగ్గట్లేదు ఈ మందు వాడిన కాడ నుంచి. తగ్గట్లే. తగ్గట్లే అసలు. నలుపు గ్రోత్ నలుపు అనేది అనేది ఇంతకుముందు మేము కాంప్లెక్స్ చేసినప్పుడు ఆ మందు పవర్ ఉన్నంతసేపు ఉండేది. ఆ, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్‌గా తగ్గిపోయేది ఈ సౌడు నేలలో. అంతే. తగ్గిపోయి మళ్ళీ ఏదో ఒక మందు కట్టేద్దామనే ఆలోచన వచ్చేది. ఓకే, ఓకే, ఓకే. ఇక ఇది వదిలిన కాడ నుంచి అసలు మందు కట్ట లేదే ఇక ఇప్పుడు. ఆ! ఇది రైతు ఆ! మాటల్లో సార్. ఈ ఆ! అప్పారావు గారు యుఎస్లో ఉన్నారు సార్. ఆ! మీరు చూడండి, ఈ వీడియో మీకు కూడా హ్మ్. పంపిస్తాం. మీరు వచ్చేసరికే ఏదైతే ఫామ్ ఆయిల్ ఉందో దీన్ని అద్భుతంగా కైవరం పెరిగేటట్టుగా మేము ఖచ్చితంగా ప్లాన్ చేస్తాము. రమేష్ గారు చాలా ఇంట్రెస్ట్గా అంటే ఇక్కడ మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. ఫామ్ ఆయిల్లో మేజర్గా ఏంటంటే మేనేజ్మెంట్ అనేది చాలా చాలా కీలకం. ఇక్కడ చూడండి, కైవరం అనేది ఏ రకంగా పెరుగుతూ ఉంది, గ్రోత్ అనేది ఏ రకంగా ఉందనేది కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి. ఆర్పిఎస్ అనేది పామ్ ఆయిల్ రైతులకు ఒక వరం. భూమిలో ప్రధానంగా పోషకాలు ముఖ్యంగా ఏంటంటే పామ్ ఆయిల్లో ఏంటంటే కైవరం పెరగాలి. కైవరం అనేది ఎక్కువగా పెంచగలిగినప్పుడు గొల మనకు బాగా రావటం అనేది జరుగుతూ ఉంది. ఇదంతా కూడా చూడండి, పామ్ ఆయిల్ ఎటు చూసినా కానీ మొత్తం టోటల్గా అంతా కూడా ఏంటంటే ఒకే రకంగా
ఉండటం అనేది జరిగింది. మంచి గ్రోత్ నలుపు మొత్తం ఇప్పుడు ఎర్రటి ఎండల మే నెలలో ఇప్పుడు రోని కార్తెలో ఉన్నాం, అయినా కానీ పచ్చదనం అనేది ఎక్కడ తగ్గకుండా మంచి గ్రోతింగ్ అనేది రావటం జరుగుతుంది. ఇది ఆర్పిఎస్ రిజల్ట్ ఫామ్ ఆయిల్లో. మిత్రులారా నమస్తే, నమస్కారం.